దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం నిష్ఠ అనే ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ మరియు బైబిల్ పొడుపు కథల క్విజ్ ని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆదికాండంలోని క్వశ్చన్స్ ని క్విజ్ గా మనం తెలుసుకుందాము. మరి ఈ క్విజ్ లో సిస్టర్ మౌనిక, సిస్టర్ ప్రణీత, సిస్టర్ పింకీ, సిస్టర్ ద్రాక్ష ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్. ఇక ఆలస్యం చేయక క్విజ్ లోనికి మనం వెళదాము. ఫస్ట్ క్వశ్చన్, సితారాను సానికను మొదటిగా వాడినది ఎవరు? సితారాను సానికను మొదటిగా వాడినది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యూబాలు. రిఫరెన్స్ ఆదికాండము 4వ అధ్యాయము 20వ వచనము. ఈ ఆన్సర్ కరెక్టే గాని సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. లెనుకు కుమారుడైన ఈ యూబాలు మొదటిగా సితారను సానికను వాడి అందరికీ ఈ సితారను సానికను వాడే వారందరికీ మూల పురుషుడయ్యాడు. వెరీ గుడ్ సిస్టర్, బాగా ఆలోచించి రిఫరెన్స్ సందర్భం ఆన్సర్ బాగా చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, మెతూషాల ఎన్ని సంవత్సరములు జీవించాడు? మెతూషాల ఎన్ని సంవత్సరములు జీవించాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ 969 సంవత్సరములు. రిఫరెన్స్ ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనము. 970 సంవత్సరములు కదా సిస్టర్? లేదు సిస్టర్. కరెక్ట్ గానే చెప్తున్నారా? అవును సిస్టర్. కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? ఇదే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అవును సిస్టర్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, షారా చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడినది? షారా చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడినది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ మక్పేల గుహలు. రిఫరెన్స్ ఆదికాండము 23వ అధ్యాయము 19వ వచనము. ఒకసారి ఆలోచించుకోండి సిస్టర్. రైట్ సిస్టర్. చెప్పేస్తున్నా రైటో రాంగ్? చెప్పండి సిస్టర్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, అబ్రహాము శ్మశాన భూమిని ఎంత వెల ఇచ్చి కొన్నాడు? అబ్రహాము శ్మశాన భూమిని ఎంత వెల ఇచ్చి కొన్నాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ 400 తులముల వెండి. రిఫరెన్స్ ఆదికాండము 23వ అధ్యాయము 13-14 వచనములు. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, యోసేపు అంగీని తన సహోదరులు ఏ రక్తములో ముంచారు? యోసేపు అంగీని తన సహోదరులు ఏ రక్తములో ముంచారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ మేక రక్తంలో. రిఫరెన్స్ ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనము. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. యోసేపు సహోదరులు వాళ్ళు కక్ష కడతారు యోసేపు మీద. అప్పుడు అతన్ని చంపాలనుకొని నీళ్లు లేని గుంటలో అతన్ని పడవేస్తారు. అదే సమయంలో ఇష్మాయేలు అటు వెళ్తుండగా యోసేపుని వారికి అమ్మివేస్తారు. అప్పుడు యోసేపు యొక్క వస్త్రాన్ని తీసుకొని మేక రక్తంలో ముంచి వారి తండ్రి అయిన యాకోబు దగ్గరికి వెళ్ళి, ఇది నీ కుమారుడితో కాదో లేదో చూసుకో అని చెప్పేసి అంటారు. వెరీ గుడ్ సిస్టర్, బాగా రిఫరెన్స్ అందరూ ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పారు. ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, నిమ్రోదు తండ్రి పేరు ఏమిటి? నిమ్రోదు తండ్రి పేరు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ కూషు. రిఫరెన్స్ ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనము. రిఫరెన్స్ 10 వరకు ఉంటుంది కదా సిస్టర్? కాదు సిస్టర్, 8వ వచనంలోనే ఉంటుంది. లేదు సిస్టర్, నేను చూసాను కదా, మీరేంటి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు? 10 వరకు ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సిస్టర్, కరెక్ట్ గానే చెప్తున్నాను. 8వ వచనం వరకే ఉంటుంది. తడబాటు ఏం లేదుగా సిస్టర్? లేదు సిస్టర్. సిస్టర్ నాకు కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా సిస్టర్, మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ కాదు సిస్టర్. మరి సిస్టర్ కరెక్ట్ గానే చెప్తుంది కదా. రైట్ ఆన్సరే కదా సిస్టర్. అయితే రైట్ అనే అంటున్నారా సిస్టర్స్? అవును సిస్టర్. నేను రైట్ అనే అంటున్నాను. సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. సెవెంత్ క్వశ్చన్, రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను మొదటిగా వాడినది ఎవరు? రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను మొదటిగా వాడినది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ తుబల్కయీలు. రిఫరెన్స్ ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనము. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు సందర్భం ఐడియా ఉందా?
సిస్టర్. చెప్పండి. ఎముక కుమారుడైన తుబల్కయీను రాగి పనిముట్లను ఇత్తడి పనిముట్లను చేయువానికి మూల పురుషుడు. అంతేనా? వెరీ గుడ్ సిస్టర్. బాగా రిఫరెన్స్, సందర్భం, ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పారు. 7th క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. 8th క్వశ్చన్ యాకోబు ఎన్ని సంవత్సరములు జీవించాడు? యాకోబు ఎన్ని సంవత్సరములు జీవించాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ 147 సంవత్సరములు. రిఫరెన్స్ ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనము. ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి సిస్టర్. 150 సంవత్సరములు కదా? కాదు సిస్టర్, 147 సంవత్సరములు జీవించాడు. లేదు సిస్టర్, నేను బైబిల్లో చూసాను 150 అనే ఉంటుంది. మీరు చెప్పండి సిస్టర్, 150 అనే ఉంటుంది కదా? కాదు సిస్టర్, 147 మంది ఉంటుంది. ఏంటి సిస్టర్ మీరు కూడా అలా చెప్తారు? మీరు కన్ఫ్యూజ్ చేయకండి సిస్టర్, కరెక్టే చెప్తున్నారు కదా. నేను కన్ఫ్యూజ్ కాదు సిస్టర్. సిస్టర్ మేము బైబిల్లో చదివినప్పుడు కూడా అంతే ఉంది. మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా సిస్టర్? కాన్ఫిడెంట్ గానే చెప్తున్నాను సిస్టర్. వెరీ గుడ్. 8th క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. 9th క్వశ్చన్ యాకోబు నీళ్ళ వలె చంచలుడివై ఉండవు అని ఎవరిని అన్నాడు? యాకోబు నీళ్ళ వలె చంచలుడివై ఉండవు అని ఎవరిని అన్నాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ రూబేను. రిఫరెన్స్ ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనములు. వెరీ గుడ్. 9th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్ ఐగుప్తీయులు ఎవరిని హేయముగా చూస్తారు? ఐగుప్తీయులు ఎవరిని హేయముగా చూస్తారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ గొర్రెల కాపరులను. రిఫరెన్స్ ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనము. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్ యాకోబు ఏశావు ముఖమును 11th క్వశ్చన్ యాకోబుకి ఏశావు ముఖము ఎలా కనిపించినది? యాకోబుకి ఏశావు ముఖము ఎలా కనిపించినది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ దేవుని ముఖములాగా కనిపించింది. రిఫరెన్స్ ఆదికాండము 33వ అధ్యాయము 10వ వచనము. ఈ ఆన్సర్ కరెక్ట్ గాని సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. యాకోబు తన అన్నయ్య అయిన ఏశావును మోసపరిచి తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్తాడు. అక్కడ కొన్ని సంవత్సరములు అక్కడే ఉంటాడు. ఉండి తన అన్నయ్యని ఏశావు కోపం చల్లారిందో లేదో అని తన ఇంటికనేది తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడు తన అన్నకు కానుకగా కొన్ని పశువులను పంపిస్తాడు. అప్పుడు ఏశావు చాలా మంది జనమును వేసుకొని తన తమ్ముడైన యాకోబును కలుసుకునటానికి వచ్చినప్పుడు యాకోబుకు ఏశావు ముఖము దేవుని ముఖము వలె కనిపిస్తుంది. వెరీ గుడ్ సిస్టర్. బాగా రిఫరెన్స్, సందర్భం ఆలోచించి బాగా చెప్పారు. 11th క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్ ఆదాము ఎన్ని సంవత్సరములు జీవించాడు? ఆదాము ఎన్ని సంవత్సరములు జీవించాడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ 930 సంవత్సరములు. రిఫరెన్స్ ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము. వెరీ గుడ్. 12th క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. చూసారు కదా తెలుగు బైబిల్ క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్తో మరలా కలుసుకుందాము. ఏంటి సిస్టర్స్, మరి ఈ వారం ఎవరు బాగా తడబాటు లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా బాగా చెప్పారు? సిస్టర్ ప్రణీత చెప్పింది సిస్టర్. అవును సిస్టర్. అయితే సిస్టర్ ప్రణీత గారు బాగా ప్రిపేర్ అయ్యి అలా చెప్పారు కాబట్టి ఈసారి మనందరం కూడా బాగా ప్రిపేర్ అయ్యి తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా చెప్పేలా మనం నేర్చుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. మరి ఇలాంటి వీడియోలను చూడడం ద్వారా బైబిల్ ఎంతవరకు చదివామో మనం గ్రహించుకొనవచ్చు. కాబట్టి ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు తెలిసిన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియపరచండి. అనేకులకు ఇలాంటి వీడియోలను షేర్ చేయండి. ఈ క్విజ్లో ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన ఖడ్గమిశ్రీ సిస్టర్స్ని దేవుడు దీవించాలని ప్రార్థించండి. మీ అందరికీ మా వందనములు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.